ఎందుకని ఫోర్జరీ చేశారన్నారు కాబట్టి. అయితే అది ఫోర్జరీ చేశారా లేదా అన్నది ముందు వీళ్ళు కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. ఫోర్జరీ చేశారన్నప్పుడు సదరు ఆ పర్సన్ ఎవరి మీద పెట్టారు, కాదంబరి మీద పెట్టారు. మీరు ఫోర్జరీ చేశారంటున్నారు, వాస్తవమా కాదంటే ఆవిడ నిజంగా ఆ డాక్యుమెంట్ ఆస్తిని అమ్మాలనుకుందా లేదా అన్నది ఆవిడ వివరణ తీసుకున్నాక అది ఆవిడ పెట్టింది రైటా రాంగ్ అన్నది అది లోకల్ పోలీస్ ఎస్ఐ చూడాలి. కానీ ఏకంగా కమిషనర్లు వీళ్ళు చూడరు కదా. బేసిక్గా ప్రతి కేసులో అట్లా చూస్తారా, చూడరు కదా. కాబట్టి ఇక్కడ ఆ పాయింట్ల ఆస్పెక్ట్లో వీళ్ళు ఖచ్చితంగా సొసైటీ ముందు నిలబడతారు. కానీ ఒకటిసారి ఇప్పుడు వెర్షన్ చూస్తూ ఉంటే అప్పుడు కేసు బలంగానే ఉంది, ఇప్పుడు ఇంకా కేసు బలంగా ఉంది, బలపడుతుంది కూడా ఇంకా. కానీ ఒక సివిల్ కేసో లేదంటే ఒక చీటింగ్ లేదంటే ఒక ఫోర్జరీ, ఇందులో ఒక డీజీ ర్యాంకు ఒక డిఐజీ ర్యాంకు ఒక ఇలాగ ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు ఇన్వాల్వ్ అవ్వడం అంటే జనరల్గా అవుతారా, అవడాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు దీని వెనకాల ఉన్నది ఇది సివిల్ కేసు, చిన్న డిస్ప్యూట్ అయితే వీళ్ళు ఎవరు దీని వెనకాల ఉన్నటువంటిది ఏకంగా అక్కడ ఒక పెద్ద పారిశ్రామికవేత్త, ఇక్కడ ఏకంగా ముఖ్యమంత్రి. అక్కడ తను అక్కడ తనని బ్లాక్మెయిల్ చేస్తుందంటూ తను అక్కడ ఆరోపించినటువంటి వ్యక్తి. ఆయనకు అనుగుణంగా అక్కడ కోర్టులో పోలీసులు వేశారు కదా, ఏది అఫిడవిట్ కూడా వేశారు కదా. కాబట్టి దాని వెనక